నా పేరు విశ్వనాథ రామాంజన్ దాస్. నేను మోటివేషన్ క్లాస్, పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్ ఇస్తున్నాను. ఇప్పటికీ 1350 ప్రోగ్రామ్స్ ఇచ్చాను. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఇస్తున్నాను. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించి ఎడ్యుకేషన్ విత్ వాల్యూస్, చదువు అనేది సంస్కారంతో రావాలి. దీనికి ఏంటంటే ఫస్ట్ అంటే విద్యార్థుల్లో మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలన్నా, మీరు అనుకున్న సాధించాలన్నా 4 పాయింట్లు. ఒకటి, ఎక్కడ క్రమశిక్షణ ఉందో, క్రమశిక్షణ ఎక్కడ ఉందో అక్కడ ఎడ్యుకేషన్ సక్సెస్ ఉంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, టైం వేస్ట్ అయిపోతుంది, టైం వాల్యూ, కాలాన్ని వృధా చేయకూడదు. థర్డ్ పాయింట్, పోస్ట్ పోన్మెంట్, ఏ వర్క్ చేయాలో ఆ రోజు వర్క్ చేయాలి, పోస్ట్ పోన్ చేయకూడదు. ఎడ్యుకేషన్ లో ఈ రోజు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన స్కూల్, ఈ రోజు నుంచి ఏ రోజు లెసన్స్ ఆ రోజు బైహార్ట్ చేయాలి, కంఠస్థ పెట్టాలి. ఫోర్త్ పాయింట్, లేజీనెస్ వదిలేసి కాన్సన్ట్రేషన్ పే చేయాలి. సార్స్ చెప్పే లెసన్స్ ఎంత కాన్సన్ట్రేషన్ పే చేస్తే అంత వేగంగా సక్సెస్ వెళ్తారు. కాన్సన్ట్రేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఈ 4 రావాలంటే వాల్యూస్, తల్లిని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలి. మీ జీవితంలో 28 సంవత్సరాల వరకు మీరు టీచర్స్ తో మీ లైఫ్ మెచ్చయి ఉంటుంది. టీచర్స్ తోటి, లెక్చరర్స్ తోటి, ప్రొఫెసర్ తోటి. సో వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి. తల్లి మొదటి దైవం, తల్లే మొదటి దైవం. మీ అమ్మ మిమ్మల్ని కూర్చోబెట్టి 2 గంటలు చదివించాలి. మీ నాన్నగారు మిమ్మల్ని ఏం చేస్తున్నారో చూడాలి. మార్కులు ఎలా వస్తున్నాయి, మా పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంది, వాళ్ళు మంచి వాళ్ళతో స్నేహం చేస్తున్నా లేదా, అల్లరి ఎక్కువ చేస్తున్నారనే విషయాలు తల్లిదండ్రులు గ్రహించి తల్లిదండ్రులకే బాధ్యత. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే 100% తల్లిదండ్రులు పిల్లలు వదిలేస్తున్నారు. అదేం చదువుతున్నా చెప్పలేదు, వాళ్ళు ఎక్కగలుగుతున్నా చూడలేదు, ఎంత కంగారు చేస్తున్నా చూడలేదు. కేవలం స్కూల్లో మీద ఆధారపడి ఉంటున్నారు. మంచి పేరెంట్స్ ఉన్నారు, 30% మంచి పేరెంట్స్ ఉన్నారు. దగ్గరికి కూర్చోబెట్టి మాట్లాడి చదివించి ఎంతో ఉన్న స్థానం తీసుకొచ్చే పేరెంట్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు ఏంటంటే సెల్లకు, టీవీకి ఎడిక్ట్ అయిపోతున్నారు. వాళ్ళతో పాటు పిల్లలు ఏం చేస్తారో చూడలేదు. సో తల్లిదండ్రులే ఇంపార్టెంట్. నెక్స్ట్ గురువు, టీచర్స్. వాళ్ళు క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు మీ స్కూల్లో. ప్రైవేట్ స్కూల్లో టీచర్ ఎంఎస్సీ, టీఎస్సీ క్లాస్ అయితే డైరెక్ట్ గా చెప్పడానికి వస్తారు. వాళ్ళకి ఇక్కడ మీ టీచర్స్ కున్న తెలివితేటలు, సామర్థ్యం, టాలెంట్ ఉండదు. ఎన్నో లక్షల మందిలో పోటీలో పాల్గొని మీ టీచర్స్ డిఎస్సీ పాస్ అయ్యి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. అది గవర్నమెంట్ స్కూల్లో మాత్రమే ఉంది. ఈ అడ్వాంటేజ్ ఉన్న ఈ గవర్నమెంట్ స్కూల్లో మీరు ఉన్నారు. చాలా అదృష్టవంతులు. మంచి టీచర్స్ ఉన్నారు, మంచి బాగా చెప్తారు. మీ భవిష్యత్తు కోసం ఆలోచించే వాళ్ళు 3 మీ అమ్మ మీ గురించి ఆలోచిస్తుంది, మీ నాన్న మీ గురించి ఆలోచిస్తారు, తర్వాత మీ గురువు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు, నాలెడ్జ్ ఇస్తారు. మీ సక్సెస్ కి మెయిన్ ఎవరంటే గురువే. సో మీ గురువు హానర్ చేయాలి. లైఫ్ లో 3 ఉన్నారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మీ జీవితం అంతా ఈ 3తో ముడిపడి ఉంది. అది ఎడ్యుకేషన్ విత్ వాల్యూస్. చదువు ఎలా ఉండాలి? విలువలతో కూడుకున్న చదువు ఉండాలి. ఇది సినిమా హాల్ కాదు, చప్పట్లు కొట్టడానికి, కేకలేయడానికి. ఇది విద్యాలయం, టెంపుల్. ఇట్ ఈస్ ఎ టెంపుల్. కోవిలికి వెళ్తే ఎలా ఉంటారు? జోళ్ళు ఇప్పేస్తారు, దండం పెడతారు, కాలు చేతులు కొట్టుకుంటారు, నిశ్శబ్దం ఉంటారు. అక్కడ ఊతులు వేయరు, తొక్కులు వేయరు. మనస్ఫూర్తి దేవుడికి ఎలా దండం పెడతారో ఇది ఆలయం. ఈ స్కూల్ కూడా ఆలయం, విద్యాలయం అంటారు. ఈ స్కూల్లో మీరు ఏంటంటే మీ భవిష్యత్తు అంతా మీ చేతుల్లో ఉంది, ఎవరి చేతుల్లో లేదు. పోటీతత్వం పెరుగుతుంది. ఎవరైతే టాప్ 1, 2, 3, 5 ర్యాంకులు వస్తారో వాళ్ళకే లైఫ్. 1000 ఉద్యోగాలు ఉంటే 2 లక్షల మంది అటెండ్ అవుతున్నారు. 10,000 ఉద్యోగాలు ఉంటే 10 లక్షల మంది అటెండ్ అవుతున్నారు. సో పోటీతత్వం పెరిగింది. ఈ పోటీతత్వంలో మీరందరూ రావాలి అంటే బాగా చదవాలి. మీకు సామర్థ్యం ఉంది, మీకు శక్తి ఉంది, మీ చేతుల్లో పవర్ ఉంది, మీకు తెలివితేటలు ఉంది, మెమరీ పవర్ ఉంది. ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషికే ఆలోచించే జ్ఞానం ఉంది, మనిషికే తెలివితేటలు ఉన్నాయి, మనిషే ఆరోగ్యంగా ఉంటాడు, మనిషే ప్రపంచాన్ని సాధిస్తున్నారు. ఆ మనిషి మీరు తెలివితేటలు ఉన్నాయి, సామర్థ్యం ఉంది, టాలెంట్ ఉంది, మెమరీ పవర్ ఉంది. ఇవన్నిటికీ బయట మీ జీవిత లక్ష్యం. అమ్మను గౌరవించాలి, నాన్న గౌరవించాలి, గురువుని గౌరవించాలి.